2019 యామారాం చీకటి రోజులు ప్రారంభమైనాయి. 3 రాజధానులు ఇక్కడిని ప్రజావేదికతో విధ్వంసం ప్రారంభమైంది. మా ఆడబిడ్డలను చూసా. చరిత్రలో వీర వనితల గురించి చదువుకున్నాం కానీ ఒక రాణి రుద్రమదేవిని ఇలాంటి వీర వనితల గురించి చదువుకున్నాం కానీ నిజమైన అమరావతి చరిత్రలో మీ ప్రతాపాన్ని చూపించారు, మీ పట్టుదల చూపించారు. నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఎన్ని అవమానాలు పడ్డారు నేను చూశాను మిమ్మల్ని. ఆ రోజు నేను మా మిస్సెస్ వస్తే, భువనేశ్వర్ గారు వస్తే, మీ యొక్క ఆవేదన చూసి, మీరు చేసిన త్యాగం చూసి ఉన్న పళంగా నాకు కూడా చెప్పలేదు. 2 గాజులుంటే తీసి మీ ఉద్యమానికి సంఘీభావంగా ఇచ్చారు. వారొక్కరే కాదు, చాలామంది ముందుకొచ్చారు. ఎక్కడెక్కడో ఉండే ఎన్ఆర్ఐస్ ముందుకొచ్చారు. ఆ రోజు చాలా సమస్యలు వచ్చాయి. ఒక పక్క రైతాంగం భూములు ఇచ్చేశారు. మీకు వ్యవసాయం లేదు, ఆదాయం లేదు, మీకు వచ్చే కవులు కూడా ఇవ్వలేదు. మీరు లీగల్గా పోరాడాలంటే చాలా కష్టం. ఒక పక్క ఉద్యమం, ఒక పక్క జీవనోపాధి, ఇంకో పక్క ఖర్చులు. ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తే నా దగ్గర కూడా ఆ రోజు డబ్బులు లేవు. ఎన్నో సంవత్సరాలు పార్టీని రన్ చేశాను కానీ డబ్బులు లేకపోతే ఎంత ఖర్చు పెట్టాలని నేను కూడా ఖర్చు పెట్టి కడాల జోలి బట్టి వసూలు చేసి స్ఫూర్తిదాయకంగా మీకు అందించాం ఉద్యమానికి.